పాటలు పాడే ఉద్యోగం. కానీ ఎక్కడ, ఎందుకు, ఏంటి ఇలా ఏమీ నన్ను అడగకూడదు. నీవే కలల తీరం అలను నేనై చేరనా నాలో కదులు భావం మధురగానం చేయగా నీవే కలల తీరం అలను నేనై చేరనా నాలో కదులు భావం మధురగానం చేయగా నేనంటూ చేసేది వనవాసమే దారంటూ చూపేది నీ స్నేహమే వెండి మబ్బుల్లో నింగి వీధుల్లో సాగిపోదాములే ఓ ప్రియతమా ఈ సరిగమా ఆ మధురిమా చెప్పండి. నాకు ఉద్యోగం దొరికింది. ఊపిరి మాత్రం ఉన్న
చపళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఏంటుషా లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావు? అడిగేది నిన్నే. హలో, ఎవరు? నా పేరు తేజ. తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కిరణ్ ఫాదర్ని. సార్ మీరా? మీరు నాకు మాట్లాడాల్సి వస్తుంది. చెప్పండి సార్, ఏ విషయం గురించి? కిరణ్కి మీ ఆల్బంలో పాడే అవకాశం ఇచ్చింది మీరేనా? అవును సార్. మళ్ళీ వచ్చి అవకాశం అడగలేదా? అడిగారు సార్. మరి ఇప్పుడెందుకు అవకాశం ఇవ్వలేదు? పబ్లో పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పాపంలో నేను కొంత భాగం అయ్యాను. పాపం పుణ్యం భగవంతుడికి వదిలేద్దాం. మీ ఆల్బంలో పాడినప్పుడు ఆ పాట హిట్ అయింది కదా, మీకేం నష్టం రాలేదు కదా, మరెందుకు అవకాశం ఇవ్వలేదు మీరు? అది సార్, అది ఆ పాపంలో మీరు కొంత భాగం పంచుకున్నానన్నారుగా, మిగతా భాగం ఎవరు పంచుకున్నారు అనే కదా దాని అర్థం. ఎవరు? మీ పెద్ద కోడలు మేఘన వాళ్ళ నాన్న శంకర్. కిరణ్కి పాడే అవకాశం ఇస్తే నా ఆడియో కంపెనీ నామరూపాలు లేకుండా చేస్తానని బెదిరించారు. తప్పని తెలిసిన కిరణ్ అవసరం నాకున్నా, అతనికిప్పుడు పాడాల్సిన అవసరం వచ్చినా నేను అవకాశం ఇవ్వలేకపోయాను. అర్థమైంది. మీరు వెంటనే కిరణ్ని పిలిచి పాడే అవకాశం ఇవ్వండి. సార్, కానీ ఆ శంకర్... భయపడకండి, అతని సంగతి నాకు వదిలేయండి. మరోసారి మిమ్మల్ని బెదిరించకుండా, మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఆ హామీ మీరిస్తే అంతకన్నా కావాల్సిందేముంది సార్. కిరణ్ గారికి తప్పకుండా అవకాశం ఇస్తాను. కాదు, అలాంటి మంచి గాయకుడు నా ఆల్బంలో పాడే అదృష్టాన్ని నేను దక్కించుకుంటాను. అంతేకాదు, అతనికి ఎలాంటి సమస్యలు లేకుండా నేను చూసుకుంటాను. వెంటనే ఆ పని చేయండి. మీకే సమస్యలు రావు, ఎవరి నుంచి బెదిరింపులు రావు. అతనికి మా కుటుంబం మీద ఇంత కసి పగ ఉన్నాయని ఇప్పుడే పూర్తిగా అర్థమైంది. ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏంటండి, ఏదో పగ పెంచుకుంటున్నారంటున్నారు? ఎవరి మీద పగ పెంచుకున్నారు? ఏం విన్నావు? అంతవరకే విన్నాను.